మూడేళ్ల వయసులో ఆడుకుంటూ రైలెక్కి వెళ్లిపోయాడు. 33 ఏళ్లకు తల్లిదండ్రుల ఆచూకీ వెతుక్కుంటూ సొంత ఊరికి తిరిగొచ్చాడు. తల్లిదండ్రులను కలవాలని వచ్చిన ఆయనకు నిరాశ ఎదురైంది. సినిమాను తలపిస్తున్న ఈ రియల్ స్టోరీలో నెలకొన్న ట్విస్ట్లేంటి? ఇంతకీ ఆయన తల్లిదండ్రులను కలిశారా లేదా తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం వెంకన్నపేటకు చెందిన వీరేష్ జనార్దన్ 3 ఏళ్ల వయసులో ఆడుకుంటూ రైలెక్కి తమిళనాడు రాష్ట్రానికి వెళ్లిపోయాడు. కొంతకాలం తర్వాత అక్కడి నుండి ముంబైకి వెళ్లాడు. అక్కడి అనాథాశ్రమంలో చేరి చదువుకున్నాడు. ఇప్పుడు ఓ బార్ అండ్ రెస్టారెంట్లో వెయిటర్గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే తన తల్లిదండ్రులు నానమ్మ గుర్తొచ్చి 3 రోజుల క్రితం తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ ఆదోని వచ్చాడు. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ను కలిసి సాయం చేయాలని కోరాడు. తనకు తెలుగు రాదని, హిందీ, మరాఠీ మాత్రమే వచ్చునని చెప్పాడు. ఎలాగైనా తన తల్లిదండ్రుల ఆచూకీ తెలపాలని కోరాడు. వీరేష్ విషయం పట్ల సానుకూలంగా స్పందించిన సబ్ కలెక్టర్ తన కుటుంబ సభ్యుల అడ్రస్ వెతికిపెట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. వీరేష్ విషయం తెలుసుకున్న అతని మామయ్య కర్నూలు నుంచి వచ్చి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వీరేష్ను కలుసుకున్నాడు. చిన్ననాటి ఆనవాళ్లను గుర్తు చేసుకున్నాడు. వారి దగ్గరున్నటువంటి ఫోటోలు, రేషన్ కార్డులో ఉన్న నానమ్మ ఫోటో చూసి వీరేష్ గుర్తుపట్టాడు. అతని మామయ్య వీరేష్ను ఆదోని పట్టణంలోని గౌరీపేటకు తీసుకువెళ్లారు. మా భార్యకు అన్న కొడుకు. మా భార్య అన్న పేరు జనార్దన్, మా భార్య అమ్మ పేరు అంజనమ్మ, నా పేరు జగదీష్, ఈ పిల్లోని పేరు వీరేష్. ఈ పిల్లోడు చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చిండు. అప్పుడు నా దగ్గర ఒక నెల ఉండి తర్వాత అదే ఇట్లా తప్పిపోతుంటే మేము మళ్ళీ వచ్చి ఆదోన్లో వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఇచ్చినాము. అప్పుడు ఇక్కడ 6 months ఉండి 6 months తర్వాత వెళ్ళిపోయినాడు. ఎక్కడ వెళ్ళిండే తెలియదు. అప్పుడు వాళ్ళ నాయన వాళ్ళ అమ్మమ్మ అంతా వాళ్ళు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చినారు. అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నారు. తన 3 ఏళ్ల వయసున్నప్పుడు ఆడుకుంటూ పొరపాటున రైలెక్కి తమిళనాడు రాజధాని చెన్నై వెళ్లానని, తనను రైల్వే పోలీసులు చేరదీసి 1994 ఫిబ్రవరి 8న తనను అక్కడే బోర్డింగ్ స్కూల్లో చేర్పించారని చెప్పాడు. చెన్నై వెళ్లిన సమయంలో పోలీసులకు సంబంధించిన ఫిర్యాదు కూడా తన దగ్గర ఉందన్నారు వీరేష్. కొంతకాలం తర్వాత చెన్నై నుంచి ముంబై వెళ్లి అక్కడి అనాథాశ్రమంలో చేరానని అన్నారు. తల్లిదండ్రులు గుర్తొచ్చి వాళ్లను వెతుక్కుంటూ ఆదోని వచ్చినట్లు వీరేష్ చెప్పాడు. So I came here to search my home, my family member. मेरे पास नाम था, मेरा बाप का नाम जनार्दन, नानम्मा पेरू अंजनम्मा, मेरा नाम वीरेश. इतना ही मेरे को मालूम. और मेरा नाम मालूम है बाकी लोग का, बट वो श्योर नहीं है. अभी मिल गया तो मेरे को नाम आया. उनको पूछा, मैं आइडेंटिफाई, उमा कोई है? बोला है. जगदीश बोला है. तो वो सब नारायण वो भी बोला है. और मैं मेरा अंजनम्मा जो फोटो है वो मैं पहचान लिया. उनको टैटू था, वो टैटू भी है, वो मैं पहचान लिया. अब मेरा घर देख के आया मैं, वो किधर घर? गोलीपेटा. वो 100% जो मेरे को मालूम होता खेलता था. वो जो ट्री है नीम का ट्री, उधर मैं हमेशा प्लेस करता था, घूमता था. तो वो मेरे को कंफर्म हो गया. तो थैंक यू सो मच ऑल ऑफ यू. తల్లిదండ్రులను వెతుక్కుంటూ వచ్చిన వీరేష్కు నిరాశ ఎదురైంది. కుటుంబ సభ్యుల ఆచూకీ దొరికిందన్న ఆనందం ఎంతో సేపు లేకుండా పోయింది. వీరేష్ తల్లిదండ్రులు జనార్దన్, పద్మ, నానమ్మ, రామాంజనమ్మలు చనిపోయారని తెలిసి తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. చివరికి వారి కుటుంబ సభ్యులను కలుసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఎంతో సంతోషంగా తన తల్లిదండ్రులను కలుసుకోవాలని వచ్చిన వీరేష్కి చివరికి నిరాశ ఎదురైంది. వారిని కలుసుకోవాలనే కల కలగానే మిగిలిపోయింది. మొత్తానికి తాను బుడిబుడి నడకల వయస్సులో ఉన్నప్పుడు తన ఇంటి పరిసరాలను గుర్తించుకోవడం ఒక విశేషమైతే, అమ్మానాన్నలను, బంధువర్గాన్ని తలుచుకుంటూ రావడం చర్చనీయాంశంగా మారింది.